అమెజాన్లో హనుమాన్ ఫోటో ఫ్రేమ్ అవైలబిలిటీలోకి వచ్చేసింది. హనుమాన్ ఫోటో ఫ్రేమ్ స్టాక్ పూర్తిగా అప్గ్రేడ్ చేయబడింది. ఇప్పుడు ఇంకా మీరు అమెజాన్ నుంచి హాయిగా ఆర్డర్ చేసుకోవచ్చు. హనుమాన్ ఫోటో ఫ్రేమ్ అమెజాన్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మన ప్రతి వీడియో కింద అమెజాన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు హనుమాన్ ఫోటో ఫ్రేమ్ని ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఈ చిత్రపటాన్ని కొనండి, మీ బంధుమిత్రులకు కూడా కానుకగా ఇవ్వండి. మనందరం స్వామి హనుమ అనుగ్రహానికి పాత్రులమవుదాం. మరింకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఈ లింక్ని క్లిక్ చేసి హనుమాన్ ఫోటో ఫ్రేమ్ని ఆర్డర్ చేసుకోండి. నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో ఫాలో అవ్వదలుచుకున్న వాళ్ళు క్రింది డిస్క్రిప్షన్లో లింక్స్ని ఉపయోగించి ఫాలో అవ్వగలరు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అందులో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నా తర్వాతి ఎపిసోడ్ నోటిఫికేషన్స్ మీరు వెంటనే అందుకుంటారు. కింద ఉన్న డిస్క్రిప్షన్ డీటెయిల్స్ని ఉపయోగించి మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు చేసే ఏ పూజా మంత్రాలనైనా ఒక్కసారి తిరగేసి చూడండి. ధ్యానం అనే శ్లోకం కనిపించి తీరుతుంది. ఏ దేవతనైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవత యొక్క రూపాన్ని మనం ధ్యానించాల్సి ఉంటుంది. అప్పుడు మనం చేయబోయే పూజ ఫలిస్తుంది. బాహ్య ప్రపంచపు భౌతిక, సాంసారిక విషయాలపై తిరుగుతున్న మన మనస్సును భగవంతుని రూపంపై నిలిపి ఉంచి నిలకడగా మనం ధ్యానించినప్పుడే ఆ పూజ ఫలిస్తుంది. ఆ ధ్యానమే మనిషిని ఉద్ధరిస్తుంది. ఈ చిత్రపట ఆరాధనకు సంబంధించిన అనేక విషయాలు మన పురాణ గ్రంథాల్లో ఎక్కడున్నాయో చూద్దాం. వాటి ఆధారాలను వెతుకుదాం. గరుడ పురాణం 33వ అధ్యాయం. యమలోకంలో చిత్రగుప్తుడు నివసించే భవనంలో ఆ ఇంటి గోడలకు కుడ్య చిత్రాలు మరియు చిత్రపటాలు ఉన్నాయని వర్ణించబడి ఉంది. ఆ చిత్రపటాల్లోని దేవతామూర్తులకు ఇంద్రాది దేవతలు సైతం భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తుంటారు. కుడ్య చిత్రాలు అంటే గోడ మీద వేసే పెయింటింగ్స్. కుడ్యము అంటే గోడ అని అర్థం. ఇక చిత్రపటాలు అంటే గోడకు తగిలించే పెయింటింగ్స్, అంటే ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. మీలో ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే గరుడ పురాణం 33వ అధ్యాయంలో వెతికి చూడండి, మీకే తెలుస్తుంది. అంతేకాదు, గరుడ పురాణంలో చిత్రపటానికి సంబంధించిన ఈ వివరాలు కూడా చెప్పబడి ఉన్నాయి. దేవతా మూర్తులకు, విగ్రహాలకు, చిత్రపటాలకు ఎవరైతే విడవకుండా ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఉంటారో వారికి పున్నామ అనే నరకం రాదు. కేవలం పుత్రులు పుడితేనే ఈ పున్నామ నరకం నుంచి తప్పించుకోవచ్చు అని లోకంలోని నానుడి. కానీ భగవంతుని చిత్రపటాలకు ఎవరైతే నిత్యం నమస్కరిస్తుంటారో వారికి కూడా పున్నామ నరకం రాదు. ఇది ధర్మ సూక్ష్మం. దేవతా మూర్తులకు, చిత్రపటాలకు మానవులు కేవలం నమస్కారం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది అని మనకు గరుడ పురాణమే తెలియచేస్తుంది. ఇక చిత్రపటానికి సంబంధించిన ఒక గాథ మహాభారతంలో ఒక చోట ప్రస్తావించబడి ఉంది. మహాభారతం సభాపర్వం 17-18వ అధ్యాయాలు, జరాసంధ ఉత్పత్తి మరియు నామకరణము అనే అధ్యాయాలు. ఈ మహాభారత గాథ ప్రకారం మగధ రాజ్యాన్ని బృహద్రథుడు పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఆ బృహద్రథ మహారాజుకు వృద్ధాప్యం సమీపిస్తున్న పుత్ర సంతానం లేకపోవడంతో చాలా చింతించాడు. ఎన్నో హోమాలు, పుత్రయాగాలు చేసినప్పటికీ ఆ రాజు కొడుకును పొందలేకపోయాడు. ఒకనాడు చండకౌశికుడు అనే ఒక ముని తన రాజ్యం వైపుకు వచ్చి ఒక మామిడి చెట్టు క్రింద నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న బృహద్రథుడు తన భార్యలతో సహా అక్కడికి వచ్చి ఆయనను కలిశాడు. తనకు పుత్రులు కలగలేదని చెప్పుకుని చింతించాడు. అప్పుడు చండకౌశిక ముని ఆ మామిడి చెట్టు నీడలోనే ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. కాసేపటికి ఆ ముని ఒడిలో ఒక మామిడి పండు పడింది. అది రాలిపడినది కాదు, చిలుక కొరికినది కాదు, తన మంత్రశక్తి చేత గ్రహించిన ఫలం అది. దానిని స్వీకరించి ఆ ముని శ్రేష్ఠుడు మనసా మంత్రించి పుత్రప్రాప్తికి కారణమైన ఆ సాటిలేని పండును బృహద్రథ మహారాజుకు ఇచ్చాడు. ఆ ఫలాన్ని తింటే పుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆ తరువాత అంతఃపురం చేరుకున్నాక బృహద్రథ మహారాజు గారి భార్యలిద్దరూ ఆ ఫలాన్ని రెండుగా నిలువునా కోసి చెరొక భాగం తిన్నారు. ఆ చండకౌశిక ముని సత్యవచనుడు కాబట్టి ఆ పండు తిన్నందున వారిరువురు గర్భవతులయ్యారు. కొంతకాలానికి ప్రసవవేళ సమీపించింది. ఆ ఇద్దరు భార్యలు చెరొక ముక్కగా ఒకే శిశువుకి జన్మనిచ్చారు. ఆశ్చర్యం! నిలువుగా చీలిన ఒకే బాలుని 2 శరీర భాగాలు చెరొక రాణి కడుపులో పుట్టాయి. ఆ ఫలం కేవలం ఒక రాణి మాత్రమే తిని ఉండుంటే ఆ రాణికి ఒక పండంటి బిడ్డ పుట్టుండేవాడు. కానీ ఋషి ఇచ్చిన ఫలాన్ని ఒక్కరే తినాలనే విషయం తెలుసుకోలేక ఆ ఫలాన్ని 2 భాగాలుగా చేసి తిన్నందువల్ల ఈ ఫలితం కలిగింది. 2 భాగాలు జీవంతోనే ఉంటాయి, కానీ 2 మాంసపు ముద్దలా విడిపోయి ఉంటాయి.
వారి దాదులు ఆ పిండాన్ని సింహద్వారం బయట పాడేశారు. ఆ మగధ రాజ్యపు వీధుల్లో నిత్యం ఒక రాక్షసి సంచరిస్తూ ఉండేది. ఆ రాక్షసి కామరూపి. ఆ రాక్షసి పేరు జర. ఆ రాక్షసి దివ్య శక్తులు కలిగి ఉండేది. పూర్వం విధిచే అది సృష్టించబడింది. ఒకప్పుడు బ్రహ్మ దాన్ని దానవ వినాశనం కోసం సృష్టించాడు. దానవ వినాశనం కోసమే నియమించాడు. ఆ రాక్షసికున్న మరో పేరు పుత్రవతి. రక్తమాంసాలే ఆహారంగా కలిగిన ఆ జర అనే రాక్షసి ఆ మగధ రాజ్యపు వీధుల్లో సంచరిస్తూ ఉండేది. ఆ రోజు రాత్రి ఆ బాలుని శరీర భాగాలను చూసింది. తాను తీసుకువెళ్లడానికి వీలుగా ఆ రెండు భాగాలను ఒకచోట చేర్చింది. ఇంకేముంది, ఆకస్మికంగా ఆ రెండు భాగాలు ఒకటిగా కలిసిపోయి ఒక బాలుడైపోయాడు. వెంటనే ఆ రాక్షసి మనిషి రూపం ధరించి ఆ బాలుని తీసుకుని ఆ మగధరాజు దగ్గరికి వెళ్ళింది. ఆ బృహద్రథ మహారాజుతో ఇలా అంది, ఓ రాజేంద్ర, నన్ను పుత్రవతి అని అంటారు. నన్ను పుత్రవతి అయిన యువతిగా ఇంటి గోడలపై ఎవరైతే చిత్రిస్తారో ఆ ఇంట అభివృద్ధి ఉంటుంది. నీ ఇంట నేను చాలా కాలంగా పూజలు అందుకుంటున్నాను. బహుపుత్రవతిగా నీ ఇంటి గోడలపై నన్ను చిత్రించారు. గంధ పుష్ప భక్ష్య భోజ్యాలతో నన్ను పూజించారు. దానికి ప్రత్యుపకారంగా నీ కుమారుణ్ణి నీకు అర్పిస్తున్నాను అని అన్నది. అంటే చిత్రపటాలను పూజించడం అనే ప్రక్రియ మహాభారత కాలం నుండి ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా పూర్వం నుంచే ఉంది. ఈ విధంగా అనేక పురాణ ఇతిహాస కథనాలలో, ఆగమ శాస్త్ర గ్రంథాలలో, మయమత మనస్సారా వంటి వాస్తుశిల్ప శాస్త్రాలలో సరైన దేవతా మూర్తులను చిత్రపటాలను ఆరాధించడం వలన కలిగే లాభాలు, అభివృద్ధులు, ప్రయోజనాల గురించి వర్ణించారు. కాబట్టి చిత్రపట ఆరాధన శాస్త్ర సమ్మతమైనదే. విగ్రహాలు, చిత్రపటాలు, కుడ్య చిత్రాలు మొదలైనవి ఆ దేవదేవుని యొక్క రూపాన్ని మనకు స్ఫురింపచేస్తూ మనలో ఎప్పటికప్పుడు భక్తి రసాన్ని పెంపొందిస్తుంటాయి. ఎన్నో యజ్ఞ యాగాదులు, తపశ్చర్యలు చేసినా లభించని భగవంతుని యొక్క రూపదర్శనం ఒక్క చిత్రకారుని పుణ్యమా అంటూ మనకు లభిస్తుంది. సాధారణ ప్రజలకు కూడా దర్శనమిస్తుంది. దేవతా చిత్రపటాలకు రోజు నమస్కరించినా చాలు, ఎన్నో అభివృద్ధులు, ఐశ్వర్యాలు కలిగి తీరుతాయి. కానీ అది సరైన దేవతా చిత్రపటం అయి ఉండాలి, సరైన రీతిలో చిత్రించి ఉండాలి. ఇదే విధంగా హనుమంతుల వారు తమ రూపధ్యానం చేసిన వారికి అనేక రకాల ఐశ్వర్యాలను, అభివృద్ధులను ప్రసాదిస్తుంటారు. ఆయన రక్షణను కలగజేస్తుంటారు. ఇది శాస్త్రవాక్యం. రూపధ్యానం ఎందుకు? అసలు భగవంతునికి రూపం లేదు కదా అని వాదించేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి ఒక చిన్న వివరణ. మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు మనం ఏదో ఒక కామ్యంతో, అంటే ధనం కావాలనో, సంతానం కావాలనో, ఉన్న కష్టాలు తీరిపోవాలనో, ఆరోగ్యం కావాలనో, ఐశ్వర్యం కావాలనో, భౌతికమైన మెటీరియల్ థింగ్స్ కోసం మనం ఆరాధించినప్పుడు మనం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. కేవలం మోక్షం కావాలంటే యోగము, తపస్సు సరిపోతాయి. కానీ విచిత్రం ఏంటంటే ఆ తపస్సులో భౌతికమైన విగ్రహాలు, చిత్రపటాలు అవసరం లేకపోయినా భగవంతుని యొక్క రూపాన్ని తమ భ్రూమధ్యంలో భావించి ధ్యానించాల్సి ఉంటుంది. అంతటి కఠోర సాధన చేయలేని సామాన్యులు, గృహస్థులు, సాధకులు మరియు ఉపాసకులకు ఈ విగ్రహాలు, చిత్రపటాలు మంచి ఆలంబన అవుతాయి. భగవంతుణ్ణి నిరాకారంగా ఆరాధించవచ్చు, సాకారంగా ఆరాధించవచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి టాపిక్ లోకి వచ్చేద్దాం. ఆంజనేయ స్వామి వారు సశరీరంతో ఉన్న చిరంజీవి. ఆయన ఇంకా ఈ భూమిపైనే ఉన్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో, గంధమాదన పర్వతంలో, దివ్య భూమికలలో, బంగారు అరటి తోటలో ఇంకా ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆకారం ఉంది. ఆయన్ను మంత్ర రూపంలో ఆరాధించవచ్చు, యంత్ర రూపంలో ఆరాధించవచ్చు, చిత్ర రూపంలో ఆరాధించవచ్చు. ఆయన శివాంశ సంభూతుడిగా అవతరించిన వానర వీరుడు. ఆంజనేయ స్వామి వారి గురించి అనేక సంహితా శాస్త్ర గ్రంథాల్లో వివరించారు. అవి వరుసగా పరాశర సంహిత, అగస్త్య సంహిత, సుదర్శన సంహిత, సౌనక సంహిత, సనత్కుమార సంహిత మరియు మొదలైన సంహితా శాస్త్ర గ్రంథాలు, శ్రీమద్ రామాయణ మహాభారత గ్రంథాలు. నా వివరణలో ఈ గ్రంథాల్లోని శ్లోకాలతో సహా సప్రామాణికంగా మీకు ప్రజెంట్ చేస్తాను. ఆ ఆంజనేయ స్వామి వారి రూపాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ఎపిసోడ్లో దానికంటే ముందు 2 విషయాలు మీకు నిరూపణం చేయాలని అనుకుంటున్నాను. 1, హనుమంతుల వారు కోత, మనిష. 2, ఆంజనేయ స్వామి వారికి వాలం ఉంటుందా లేదా, అంటే తోక ఉంటుందా లేదా. అసలు ఈ విషయాలు ఎందుకు నిరూపణం చేయాలి అని అనుకుంటున్నారా? ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ఇతర మతాల మెప్పు కోసమో లేక డబ్బు కోసమో నాకు తెలియదు గాని హనుమంతుల వారి గురించి ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏదో అడవి మనిషి అని, అడవి జాతికి చెందినవారని, ఆయనకు తోక లేదని, ఇలాంటి ఎన్నో అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్లారిటీ మనకు హనుమంతుల వారి నిజ రూపాన్ని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. నేనివ్వబోయే వివరణ మీ మనసుల్లో ఏ విధమైన శంక లేకుండా నివారిస్తుంది. మన పురాణ ఇతిహాస గ్రంథాల ప్రకారం హనుమంతుల
హనుమంతుల వారు వానరుడే. హనుమంతుల వారు అడవి జాతి మనిషి అని చెబుతున్న వారి మాటల్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే వారు చెబుతున్న సంస్కృత సంధి విశేషం కూడా ఇక్కడ చూద్దాం. ఒక యూట్యూబ్ ఛానల్లో వానర అంటే 1+ నర అనే సంధి విడదీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వానరాలో నా అనే నకారాలు 2 సార్లు ఎందుకు వచ్చాయో నాకు అసలు అర్థం కాలేదు. 1 అంటే వనము అంట, నర అంటే నరుడంట. అందుకని హనుమంతుడు అడవి మనిషి అని తీర్మానించేశాడు ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రబుద్ధుడు. భగవంతుని విషయంలో తెలిసి తెలియని ప్రకటనలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. కొంతమంది అసత్యపు ప్రచారకులు ఒక సోర్స్ గాని ఒక ఆధారం గాని చూపించలేరు. ఎందుకంటే వారు చెప్పేది నిజం కాదని వారికి కూడా తెలుసు. అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెబుతారు గాని ఏ శ్లోకంలో ఉంది ఏ గ్రంథంలో ఉందని మీకు రిఫరెన్స్ ఎక్కడా ఇవ్వరు. ఎందుకంటే వారు చేస్తున్నది అసత్యపు ప్రచారం. సంస్కృతాంధ్ర నిఘంటువు ప్రకారం వ్యుత్పత్తి నిర్వచనం సహితంగా వానర అంటే అర్థం ఇక్కడ చూద్దాం. వాన ప్లస్ రా ప్లస్ క, వానం వన సంబంధి, ఫలాధికం రాతి గృహ్ణాతి, వన సంబంధములైన ఫలాదులను స్వీకరించున్నది కోతి అని అర్థం. ఇక రెండవ అర్థం వ్యుత్పత్తి సహితంగా ఇక్కడ చూడండి. వా ప్లస్ నర, వా వికల్పిత నరహ అంటే ఏదైతే నరుని వలె తోచున్నదో అది మనిషి వలె కనబడుతున్నది వానరము అని అసలు అర్థం. అసలు ఈ వా ప్లస్ నర అనే పద విశేషం తెలియక కొంతమంది పుకార్లు పుట్టించాలనే అత్యుత్సాహంతో 1+ నర అని తప్పు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. కాబట్టి నిస్సంకోచంగా హనుమంతుల వారు వానర జాతికి చెందినవారే, అంటే కోతుల జాతికి చెందినవారే. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఆయన రామాయణ కాలమైన త్రేతాయుగం కాలంలో నివసించే ఒక ప్రత్యేకమైన వానర జాతికి చెందిన వానరుడు. మనం ఈనాడు చూస్తున్న సాధారణ కోతి జాతులకు చెందినవాడు కాదు. అది ఒక ప్రత్యేకమైన సంధ్యావందనం చేసే వానర జాతి. ఇక మరొక పుకారేంటంటే హనుమంతుల వారు నియాండ్రతాల్ అనే ఏప్స్ జాతికి చెందినవారని ఒక అసత్యపు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏప్స్ కి గాని ఏప్స్ జాతిలో మరే ఇతర పూర్వపు జాతులకు గాని తోకలు ఉండవు. కానీ ఆంజనేయ స్వామి వారికి వాలం ఉంటుంది. ఆయన వాలం గురించి, ఆ వాలం యొక్క శక్తి గురించి రామాయణ భారత సంహితా శాస్త్ర గ్రంథాల్లో వివరించబడి ఉంది. కాబట్టి ఆయన ఆదిమానవుల జాతికో ఏప్స్ జాతికో చెందినవారు కాదు. క్లియర్ గా శ్రీమద్ రామాయణంలో ఆయన స్వయంగా తన గురించి తాను సీతమ్మకు తెలుపుకుంటున్న సందర్భంలో తాను వానరుడను అని తెలియజేసుకున్నాడు. ఈ విషయంలో నియాండ్రతాల్ అనే కొత్త పుకార్లు నమ్మవలసిన అవసరం లేదు. ఇక డార్విన్ థియరీ గురించి, ఆదిమానవుల సిద్ధాంతం గురించి రామాయణం నిజంగానే జరిగిందని వివరించే నా ఎపిసోడ్స్ లో ప్రూఫ్స్ తో సహా వివరించాను. సందేహం ఉన్నవారు ఆ ఎపిసోడ్ ఒకసారి చూడండి. హనుమంతుల వారు వానర జాతి వాడని, అందున తోక ఉన్న కోతి జాతి వాడని నిరూపించవలసిన దుస్థితి ఈనాడు మనకు కలుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. కానీ మనం ఏదన్నా మాట్లాడాలి అని అంటే దానికి ప్రమాణం ఉండాలి కదా. శ్రీమద్ రామాయణము సుందరకాండము 50వ సర్గ 14వ శ్లోకం. హనుమంతుల వారు స్వయంగా తన గురించి రావణునితో చెబుతున్న సందర్భం. జాతిరేవా మమత్వేష వానరోపమిహాగతః, నేను సహజముగానే వానర జాతి వాడను, నా ఎంతట నేనే ఈ లంకకు వచ్చి తిని అని తెలుపుతున్నారు. తను ఏ జాతివాడో స్వయంగా తానే చెప్పారు కాబట్టి ఇక సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ అభిప్రాయాలకు, పిచ్చి వాదనలకు ఎక్కడా తావులేదు. ఇక ఆయనకు వాలం ఉంది అని, అంటే తోక ఉంది అని కోకొల్లలుగా అనేక రామాయణ శ్లోకాల్లో వివరించబడి ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మచ్చుకకు సుందరాకాండము 53వ సర్గ. ఆ సర్గ హెడ్డింగే రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరములో త్రిప్పుట. అందులో 3వ శ్లోకం కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. దీనర్థం వానరులకు వాలుముపై మక్కువ ఎక్కువ, అదే వారికి అలంకారం. వెంటనే ఇతని వాలమునకు నిప్పంటించుడు, ఇతడు కాలిన వాలముతో వెళ్లిపోవును అని రావణాసురుడు రాక్షసులను ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన తర్వాత ఆ తోక కంటించిన నిప్పుతో లంక మొత్తం నిప్పంటించి లంకను అగ్నికి ఆహుతి చేశారని, ఆయనకు వాలం ఉందని రామాయణం మీద ఏ కాస్త అవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. ఎవరిని మోసం చేయడానికి ఆయనకి తోక లేదని, ఆయన వానరుడు కాదని దుష్ప్రచారాలు చేస్తున్నారు. పాపం వారికి రామాయణం మీద కాస్త కూడా అవగాహన లేదని అర్థమైపోతుంది. మరి ఫైనల్ గా మీలో చాలా మందికి నేను అసలు ఈ చిత్రపటాన్ని ఎందుకు అమెజాన్ లో విక్రయిస్తున్నాను, దేవుని చిత్రపటాన్ని అలా అమ్మవచ్చా అనే అనేక సందేహాలు వచ్చుంటాయి. నేను ఒక చిత్రకారుణ్ణి, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడిని, నేను ఒక గృహస్థుణ్ణి. నా వృత్తిరీత్యా నేను చేసేది ధర్మమే. నేను చిన్న స్కేల్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను కాబట్టి గూడ్స్ అండ్ ప్యాకేజింగ్, అమెజాన్ ఫీజెస్, ఇన్కమ్ ట్యాక్స్,
జిఎస్టీ ట్యాక్స్ ఇంకా ఎన్నో అనేక ఇతరమైన మెటీరియల్ ఖర్చులు పోగా ఇందులో అతి కొద్ది మొత్తం మాత్రమే నాకు చేరుతుంది. అంతేగాని అచ్చంగా అమెజాన్ లోని ఎంఆర్పి రేట్ నాకు చేరదు. ఇక నేను సంకల్పించిన ద విజువలైజేషన్ ఆఫ్ పురాణాస్ కంప్యూటర్ కోసం ఇందులోని కొంత ధనం వెచ్చిస్తాను. దయచేసి మీరు కూడా విజువలైజేషన్ ఆఫ్ పురాణాస్ ప్రాజెక్ట్ కి మీ వంతు సహాయం అందించండి. ఇంకా ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇది అందరికీ ఫ్రీగా డౌన్లోడ్ అయ్యేలా ఆన్లైన్లోనే పెట్టేయచ్చు కదా అని కొంతమంది అడుగుతున్నారు. అది చాలా మందికి ధర్మంగా అనిపిస్తున్నా నిజానికి అది ధర్మ సూక్ష్మం ప్రకారం అధర్మం. అలా చేయడం వల్ల ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసి వారి ఇష్టానుసారం దాన్ని రెప్లికేట్ చేసి వారి వ్యాపారాలు మొదలు పెడతారు. అందుకనే దీనికి ఒక ఓనర్షిప్ ఉండాలి. ఇది నేనెంతో పరిశోధించి తయారు చేసిన చిత్రపటం కాబట్టి ఇది నా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవుతుంది. లిటరల్లీ నా వర్క్ మిస్యూజ్ అవ్వకూడదు. అలా అయితే అది అధర్మమే అవుతుంది. దీని నుంచి వచ్చే రెవెన్యూలో కొంత భాగం నేను కొన్ని సత్కార్యాలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. అందుచేత దీన్ని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాపీరైట్ ప్రొటెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది కాపీరైట్ ప్రొటెక్టెడ్ ఇమేజ్. ఇది ఒక చిత్రకారునిగా నా బాధ్యత, నా ధర్మం. స్వామి హనుమ ఫోటో ఫ్రేమ్ కొనడం ద్వారా నా ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. లేదా మీకు వీలైనంత సహాయం మన ఛానల్ కు డైరెక్ట్ గా చేయొచ్చు. అన్ని వివరాలు మన డిస్క్రిప్షన్ లో అందజేశాను. మిత్రులారా, హనుమంతుల వారి నిజరూపం వీడియోలో ఏ ఆటంకం కలగకుండా, ఎటువంటి దుష్ప్రచారాలకు తావు లేకుండా ఆయన రూపం చుట్టూ అల్లుకున్న అనేక అనుమానాలను మీకు నివృత్తి చేశాను. మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఆర్డర్ చేయండి. యోగ కదలీవన హనుమాన్ని వెంటనే అమెజాన్ లో ఆర్డర్ చేయండి. స్వామివారిని మీ సొంతం చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ ని ఖాళీ చేసి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపండి. నన్ను మరిన్ని పురాణ సత్కార్యాలకు పూనుకునేలా ప్రోత్సహించండి. ఈ సిరీస్ లో మీరు ఆశ్చర్యపోయే అనేక అద్భుతమైన వివరాలు తెలియజేయబోతున్నాను. మీరు అనేక డీటెయిల్స్ చూడబోతున్నారు. నేను ఆ రామబంటు బంటుగా మీ ముందుకు వచ్చాను, వాస్తవాలను వివరించాను. ఇక ఈ హనుమాన్ నిజరూపం వీడియో సిరీస్ లో మళ్ళీ కలుద్దాం. మిత్రులారా, అంతవరకు సెలవు. నమస్కారం.